ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, చాలామంది చెప్తూ ఉంటారు మేము ఎంత సంపాదిస్తున్నా మా దగ్గర డబ్బు నిలవట్లేదు అని చెప్పి. ఇప్పుడు ఆర్థికంగా మనం అభివృద్ధి అవ్వాలన్నా, వచ్చిన దానం మన దగ్గర నిలవాలన్నా మనం ఏం చేస్తే మంచిదంటారు? ఎలాంటి పనులు చేస్తే ఇంకొంచెం ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవ్వగలుగుతాము? అంటే మనకి అద్భుతమైనటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్లానింగ్కి. ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడమే చాలామందికి ఆర్థిక సమస్యలు. అవును. అంటే ఒకటి కర్మానుసారైన కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 100%లో మనం చూస్తే 20-30% ఉంటారు. మిగిలిన 70% ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు ప్లానింగ్ లేకుండా చేసుకోవటం వల్లే ఇబ్బందులు జరగటం అన్నమాట. సో నాకు ఎట్లా అంటే దీనికి మనకు మంచి ప్రిన్సిపల్ ఉంది. ఫైనాన్షియల్గా బాగా ఎదగాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మన ఫైనాన్షియల్గా ఎదగాలి అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నా కుటుంబ బాధ్యత ఏంటి, నా ఆరోగ్య బాధ్యత ఏంటి, నా వ్యక్తిగత బాధ్యత ఏంటి, అలాగే ఇవి కాకుండా అలాగే నా చుట్టూ ఉన్నటువంటి సమాజ బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, ఇలా మనం ఒక డిసిప్లిన్గా బాధ్యత తీసుకొని దానికి నేను ఎంతెంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాను, ఆర్థికంగానే కాదు అన్ని కోణాల్లో నేను చెప్తున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోగలిగితే, ఆ రెస్పాన్సిబిలిటీని రెగ్యులరైజ్ చేయగలిగితే, ఆ రెస్పాన్సిబిలిటీని నెక్స్ట్ లెవెల్ స్టెప్ రెగ్యులర్గా చేయగలిగితే, ఓకే, అది ఒక డిసిప్లిన్ యాక్షన్ కింద మారుతుంది. అప్పుడు ఒక ఆర్గనైజింగ్ వేలోకి వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ, రెగ్యులారిటీ, తర్వాత ఆర్గనైజేషన్. ఎప్పుడైతే ఆర్గనైజింగ్గా వచ్చిందో ఈ మూడు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి ఆస్ట్రాలజికల్గా క్లయింట్ లాగా. వచ్చినప్పుడు ఆవిడ చాలా కాస్ట్లీ చీర కట్టుకున్నారు. అంటే అరౌండ్ చాలా అన్నమాట. నేను అన్నాను, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత ఉండి కట్టుకుంటే తప్పులేదు. ఆ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏంటి, స్థితికి మించినది అన్నమాట. నేను ఊరికి సరదాగా అడిగా, ఏ చీర ఎవరైనా ఈ కాలంలో ఒక 100-200 సార్లు ఎవరైనా చీరని కడుతున్నారా? లేదు, ఎవరు కట్టుకోలేరు కూడా. అవునా? ఏ డ్రెస్నైనా 100 టైమ్స్ వేస్తున్నారా? 100 టైమ్స్ ఎవరు వేయటం లేదు. 100 టైమ్స్ నువ్వు డ్రెస్ని రిపీట్ చేయాలంటే మినిమం ఆ డ్రెస్ని 6-7 ఏళ్ళు వాడాలి. అర్థమైందా? సో దానికి ఎంత కాస్ట్ పెట్టాలి నీ సంపాదనలో, దానికి నీ కాస్ట్ ఎంత, నీ 10,000 రూపాయల సంపాదన అనుకోండి, దానికి తగినట్టుగా పెట్టి, లేదా 1,00,000 రూపాయల సంపాదన అనుకోండి, దానికి తగినట్టుగా ఎంత కేటాయించాలి. ఇక్కడ కూడా నీ విచక్షణే. అవును. ఆ కేటాయింపు అనేది కరెక్ట్గా ఉంటే, ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నీకు అన్నిట్లో ఆ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, మొన్న నా దగ్గరకు ఒక అతను వచ్చాడు, 2 lakhs శాలరీ, 160 lakhs ఈఎంఐస్ ఉన్నాయి, 2 నెలలు జాబ్ పోయింది, వీళ్ళ కొట్టుకుంటున్నాడు. అంతే కదా. అర్థమైందా? అతను 1 lakh శాలరీకి ఈఎంఐలు ఉండి 1 lakh సేవింగ్ చేసుకుంటూ ఉండి ఒక 50,000 ఫ్యామిలీ ఖర్చు పెట్టుకుంటూ 50,000 పర్సనల్ సేవింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అతని జీవితం ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఒక 4 నెలలు ఒక 6 నెలలు జాబ్ లేకపోయినా సేవింగ్లో అమౌంట్తో బ్యాలెన్స్ అవుతుంది. ప్రతి నెల అలా ఉండాలని లేదు కదా.
మనకి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు సప్తగ్రహ కూటమి వచ్చేసి మనకి 2.5 years ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా అంతకంటే పెద్దది వస్తుంది. 26th మిడిల్ నుంచి 31 వరకు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు సేవింగ్ ఉన్న పర్సన్ అనుకోండి, ఇటువంటి పరిస్థితులు వచ్చినా ఏమీ కాదు. సేవింగ్సే లేని పర్సన్ అనుకోండి, ఏమవుతుంది? వాడి జీవితం విలువలాడుతుంది. ఇక్కడ మనకి ఇవన్నీ ఫిజికల్ డైమెన్షన్లో కనిపించేవి. ఓకే, మనము చాలామంది అంటారు లక్ష్మీదేవిని ఉపాసిస్తే డబ్బులు బాగా వస్తాయి. మనకి రెమెడీస్లో కూడా చాలా చెప్తారు, ఇలా దీంతో పూజలు చేయండి, ఇది దీపం పెట్టుకోండి, ఉప్పు దీపం. ఓకే, అవన్నీ ఏం చేస్తుంది అంటే నీకు నీ సంపదని ఎలా ఖర్చు చేయాలో, ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎలా రెగ్యులైజ్ చేయాలో నేర్పించడానికి కావాల్సిన విచక్షణని, బుద్ధిని ఇస్తుంది. ఓకే, నీకున్న సంపదని ఎలా బ్యాలెన్స్ చేసి రెగ్యులైజ్ చేసుకోవాలో ఇచ్చే ప్లానింగ్ని రావడానికి లక్ష్మీదేవి సహకరిస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన ఇదిని ఇస్తుంది. ఓకే, అప్పుడు నీకేమవుతుంది? తెలియకుండానే ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం, సేవింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ దానికోసం మన ఆరాధన, మన డివైన్ ఎనర్జీ కావాలి. ఆ డివైన్ ఎనర్జీని నువ్వు ధ్యానంలో సంపాదిస్తావా, చక్రాస్ యాక్టివేషన్లో సంపాదిస్తావా, లేకపోతే ఇంకొక పూజా విధానంలో సంపాదిస్తావా, తీర్థయాత్రలు చేసి సంపాదిస్తావా? ఎలా చేసుకో. మీకు అనాహత చక్రం, హృదయ చక్రం, మన షట్చక్రాల్లో హృదయ చక్రంలో మంచి ఎనర్జీ ఉంటే వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండదు. హృదయ చక్రం మంచిగా ఉండాలి అంటే వాడు బుద్ధి ఏముండాలి? చాలా ప్లెయిన్గా ఉండాలి. ఎవరితో మనం పోయి ఒక షాప్లో కొంటాం? ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తి దగ్గరికి పోయి షాప్లో కొంటాం. మంచిగా పలకరించే వ్యక్తి దగ్గరికి పోయి వ్యాపారం. వాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? హృదయం నుంచి మాట్లాడుతున్నాడు. అవునా? మృదు స్వభావి, మృదువుగా మాట్లాడే వాళ్ళ దగ్గరికే వ్యాపారం జరుగుతుంది. లక్ష్మీదేవి కూడా అక్కడికే వెళ్తుంది. నువ్వు నీ ఇంట్లో ఎంత మృదుంగా ఉన్నావు, మృదుత్వంగా ఉన్నావు, నువ్వు ఎంత ఉన్నావు, నీ ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తత్వాలకి విలువనివ్వకుండా నువ్వు జీవన విధానం ఉండి నాకు లక్ష్మీదేవి కావాలంటే, ఒకరు వచ్చారు ఇంటికి, మంచినీళ్ళు ఇవ్వాలి, నువ్వు కూర్చొని పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది? వాడు దప్పికతో వెళ్ళిపోయాడు బయటికి అనుకోండి, అక్కడ వాటర్ అనే ఎలిమెంట్ వీక్ అయింది. లక్ష్మీదేవి వనరుల్లో వాటర్ అనేది ఒకటి. నువ్వు మంచినీళ్ళు తాగేటప్పుడు దాన్ని ప్రేయర్ చేసుకొని హ్యాపీగా నాకు ఆర్థిక వృద్ధిని పెంచు, నాకు మానసిక ప్రశాంత పెంచు అని వాటర్ని పట్టుకొని ప్రేయర్ చేసుకొని కానీ తాగితే నీ బాడీని హీల్ చేసే తత్వం దాంట్లో ఉంది. అదే దాన్ని తిడుతూ తాగామనుకోండి, ఎంబడి ఇరిటేషన్ తెచ్చే తత్వం కూడా వాటర్కు ఉంది. వాటరు ఎనర్జీని క్యారీ చేస్తుంది. అందుకని దేవుడి దగ్గరగా పెట్టినటువంటి వాటర్లో ఆ వైబ్రేషన్స్ లాక్కుంటుంది కాబట్టి ఆ వాటర్ని తీర్థంగా మనకు ఆలయాల్లో ఇస్తారు. దైవత్వ వైబ్రేషన్స్ని బాగా తీసుకుంటుంది కాబట్టి తీర్థంగా ఇస్తారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే, ఎప్పుడైతే నువ్వు నిత్య జీవితంలో ఒక ఆర్గనైజింగ్ లేకపోతే లక్ష్మీదేవి తత్వం అనేది నీ ఇంట్లోకి ఉండదు. లక్ష్మీదేవి తత్వం అనేది లేకపోతే నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని కుబేర హోమాలు చేసినా, ఎన్ని కుబేర దీపాలు, ఆకాశ దీపాలను వెలిగించినా, ఉప్పు దీపాలను పెట్టినా, బంగారు పూలతో లక్ష్మీదేవికి పూజ చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి నీలో ఆ తత్వాన్ని నింపుకొని ఆ తత్వంతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని చూడంగానే మనకిస్తుంది. చూడంగానే అమ్మాయిని చూడరా లక్ష్మీదేవి లాగా ఉంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో క్లీన్గా లేకుండా, నీట్నెస్గా లేకుండా ఎలా పడితే అలా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా వస్తుంది?
లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వీలుగా మన ఇల్లు, మన వాతావరణము, మన మనస్సు, మన పరిసరాలు అంత శుచిగా, అంత వైబ్రేటెంట్గా మనం జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ ఉంటుంది, అమ్మవారు ఉంటారు. ఎప్పుడైతే నువ్వు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్న ఇళ్లల్లో, ఏడ్చే ఇళ్లల్లో, ఆడపిల్లల్ని ఏడ్పించే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండమంటే ఎక్కడ ఉంటుంది? మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరింటికి వెళ్ళాం, వాళ్ళు మనకు తెలిసిన బంధువులే, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కదానికి కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండబుద్ధి అవుతుందా? లేదు, ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. మన పని చూసుకొని ఇక్కడి నుంచి బయటపడదాం రా అన్నట్టుగా ఉంటుంది. రెండోసారి ఆ ఇంట్లోకి వెళ్ళబుద్ధి అవుతా? మనిషిగాని ఇలా అనిపిస్తే దేవత ఏమంటుంది? అర్థమైందా? లక్ష్మీదేవి తత్వాన్ని నింపుకొని, లక్ష్మీదేవి గుణాలను నింపుకొని మన వనరుల్ని మనం పెంచుకుంటూ మన జీవితంలో రెస్పాన్సిబిలిటీని, అలాగే రెగ్యులారిటీని, అలాగే ఆర్గనైజింగ్ని ఇవి పెంచుకుంటూ, అప్పుడు నువ్వు వీటికి బలాన్ని ఇవ్వడానికి నువ్వు ఏ బీజమంత్రం చేసినా, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ పూజ చేసినా ఆటోమేటిక్గా నువ్వు ఒక్కసారి అట్లా చేస్తే ఇక్కడ 100 రెట్లు ఫలితం వస్తుంది. ఇది లేకుండా 100 సార్లు పూజ చేసినా ఒకసారి ఫలితం రాదు. చాలామంది మిస్ చేస్తుంది పూజల గురించి అని చెప్పేస్తాను, కానీ పూజ చేసినప్పుడు పూజకి తగిన గుణము బుద్ధి మారకపోతే ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి కంపెనీలో 10 లక్షలు సంపాదించేవాడికి 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి స్కిల్లో పెద్ద తేడా ఉండదు, వాడి మైండ్ సెట్లోనే తేడా ఉంటుంది. ఆ మైండ్ సెట్ మార్చగలిగితే, ఆ మైండ్ సెట్ ఆ విధంగా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి తత్వం అనేది వాడి దగ్గర ఉంటుంది. మైండ్ సెట్ మారకుండా నువ్వు ఎన్ని యాంత్రికంగా ఎన్ని చేసినా అవి యాంత్రికమే, అవి భౌతికమే. దాని తాలూకు పుణ్యకర్మ వస్తుంది చేసినందుకు, ఏదో కొద్దిగా బ్లెస్సింగ్స్ వస్తాయి, అనుకున్నంత ఫలితం రాదు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి కనిపించింది, పాపం ఏదో ఇబ్బందులు ఉన్నాయి, నేను లక్ష్మీదేవికే ఇస్తున్నానని అమ్మాయికి హెల్ప్ చేసావు అనుకో, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. నీ ఇంట్లో మీ ఆవిడ్ని లక్ష్మీదేవి లాగా చూడకుండా, మీ యొక్క కూతుర్ని వాళ్ళని లక్ష్మీదేవి లాగా చూడకుండా, మా ఇంట్లో లక్ష్మీదేవి రావాలి అంటే రాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అబ్బా ఆ అబ్బాయిని చూడు, ఇప్పుడు మామూలుగా మనకి ఎవరైనా ఒకరింట్లో ఇస్తే వాళ్ళ అక్కని ఎలా చూసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మని ఎలా చూస్తున్నారు, ఆ అబ్బాయికి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఫీల్ అయ్యే తట్టుగా, అంటే ఆ ఇంట్లో ఉంటే వెళ్ళాలరా అనిపించే విధంగా నీ జీవన విధానం ఉండాలి. అలా నీ జీవన విధానం రెగ్యులైజ్డ్గా ఉన్నప్పుడు నువ్వు ఒక్క పుష్పం పెట్టినా లక్ష్మీదేవికి నేను వచ్చేస్తుంది. లేదు, నువ్వు 108 బంగారు పుష్పాలు పెట్టినా నీ జీవన విధానం సక్కంగా లేకపోతే ఆటోమేటిక్గా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది తెలుసుకొని లక్ష్మీదేవి తత్వాన్ని అర్థం చేసుకొని, లక్ష్మీదేవి యొక్క ఇదిని అర్థం చేసుకుంటే నీ జీవితంలో ప్రతి వనరు లక్ష్మి, మనం పీల్చే గాలి లక్ష్మిని, మనం నడిచే ఈ భూమి లక్ష్మిని, మనము చూసే ప్రతి ప్రకృతి లక్ష్మిని, ప్రతి వనరు లక్ష్మిని, మనకు కలిగే ప్రతి ఆనందము లక్ష్మిని, అదన్నిటినీ నేను లక్ష్మీతత్వాన్ని నిరంతరం ప్రతి క్షణం అనుభవిస్తున్నాను అన్నప్పుడు ఇంత మించిన లక్ష్మీ ఆరాధన లేదు. ఆ ఆరాధనతో జీవిస్తూ ఉంటే వాడికి ఎప్పుడు లక్ష్మీదేవితో కొరవ ఉండదు. నిజంగా గురుగారు, తెలిసి తెలియక చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మంచిగా చూసుకొని, బయట వాళ్ళందరితో బాగుంటారు కానీ ఇంట్లో కాస్త చులకనగా చూస్తున్నట్టు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండకపోవడం, ఇది కూడా లక్ష్మీ అమ్మవారికి కోపం తెప్పించే పని అని అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.